హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకొని రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఈ వీడియోలో చూసిండి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. ముందుగా ఒక 1/4 కిలో బెండకాయలు తీసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలు కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి బెండకాయలు. ఇంకా మూత పెట్టేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. జస్ట్ ఒక 10 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. బెండకాయలు ఈ మాత్రం కాస్త ఆయిల్లో వేయించుకుంటే చాలు. ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కాస్త వేగించిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచుకొని ఫ్రెష్ది అల్లం పేస్ట్ వేసుకుంటే ఏ కూరైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకుందాము. టమోటా మీరు కావాలనుకుంటే మిక్సీకి అయినా పట్టుకొని, లేదంటే సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోండి. టమోటాలు ఒక 2 మీడియం సైజు టమోటాలు ఇలాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయిందాక కాస్త వేగనివ్వండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా అనేది కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా, ఇట్లా ఈ విధంగా టమోటా పేస్ట్ అనేది కాస్త వేగిన తర్వాత ఇందులో మనము కారం పొడి అనేది వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి కారం పొడి అనేది. ఇక్కడ నేను 1 స్పూన్నర అయితే కారం పొడి వేసుకున్నాను. మరి ఎక్కువగా ఉంటే తినలేరు కదా అనేసి పిల్లలు తక్కువగానే వేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత కారం బట్టి వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకొని 1 స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వులు ఉంటే నువ్వులు కానీ, లేదంటే పల్లీల పొడి అయినా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు అయితే వేసుకుందాము. కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగు వచ్చేసి ఇలా కొద్దిగానే వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
అట్లా కలిపిన తర్వాత మనం లాస్ట్లో కొన్ని బెండకాయలు పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. ఆ బెండకాయలు వేసుకున్న తర్వాత ఆ మసాలా అనేది బెండకాయలు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి మనం ఎక్కువగా చిక్కగా ఉంది కదా, చిక్కగా ఉంటే మరీ బాగుండదు, కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. బెండకాయలు కూడా ఇంకొంచెం ఉడకాలి కదా, మనము ఎక్కువగా ఉడకనీయలేదు, ఆయిల్లో జస్ట్ అలాగా ఫ్రై చేసుకున్నాము. చూసారా, ఇంకా గ్రేవీ వచ్చేసి మనము ఎలా కావాలంటే కొంచెం పలచగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ. ఇంకా లాస్ట్లో ఒకసారి చూసి వేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. అలాగే బెండకాయ ఉడికిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. గ్రేవీ ఇట్లా ఉంటే రైస్లోకి, చపాతీలకి, రాగి సంగట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేయి పట్టుకుంటే తెలుస్తుంది మనం బెండకాయ ఉడికింది లేదా అనేది. ఇంకా కారం, ఉప్పు అన్నీ బాగా సరిపోయిన తర్వాత, బెండకాయ ఉడక బాగా ఉడికిపోయిన తర్వాత, గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా గ్రేవీ అయితే చూసారా, ఈ మాత్రం ఉంటే చాలు మనకు. ఇంకొంచెం పలుచగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇట్లా మీడియంగా ఉంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది బెండకాయ కర్రీ. ఇది నా స్టైల్లో నేను చేసిన పద్ధతి. మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ఇలా బెండకాయ కర్రీ ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా రాగి సంగట్లోకి, చపాతీలోకి, రైస్లోకి, మూడింట్లోకి బెండకాయ కర్రీ ఇలా చేసుకుంటాను. చాలా బాగుంటుంది మాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా